ఈ వీడియోలో మనము నిష్పత్తుల గురించి తెలుసుకుంటాము. ఇంట్రడక్షన్ టు రేషియోస్. అసలు నిష్పత్తి అంటే ఏమిటి? నిష్పత్తిని ఇంగ్లీష్లో మనం రేషియో అంటాము. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఒకే రకమైన పరిమాణాలు లేదా రాసుల మధ్య పోలికను మనము నిష్పత్తి అనవచ్చు. అయితే ఇది ఒక సంఖ్య మరొక సంఖ్యలో ఎన్ని రెట్లు ఉందో లేదా ఎంత భాగం ఉందో తెలియజేస్తుంది. మరి నిష్పత్తిని మనము ఏ విధంగా రాస్తాము అంటే A:B. ఇక్కడ ఏ పక్కన 2 చుక్కలు ఉన్నాయి కదా, దీన్ని మనము ఈజ్ టు అని చదువుతాము. A:B అని రాస్తాము. అంటే A మరియు B రెండు కూడా నిష్పత్తిలో ఉన్నాయి అని దీని అర్థము. అయితే ఇక్కడ చూడండి, కొన్ని యాపిల్ పండ్లు అదేవిధంగా కొన్ని ఆరెంజ్ పండ్లు ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక ఉదాహరణ ఉంది. యాపిల్స్ మరియు ఆరెంజ్ల నిష్పత్తి ఎంత అంటే, దీనికోసం ముందుగా మనము ఇక్కడ ఎన్ని యాపిల్ పండ్లు ఉన్నాయి అంటే, ఇక్కడ చూసినట్లయితే మనకు 6 యాపిల్ పండ్లు ఉన్నాయి. అదేవిధంగా ఎన్ని ఆరెంజ్ పండ్లు ఉన్నాయి? 9 ఆరెంజ్ పండ్లు అనేది ఉన్నాయి. ఇప్పుడు మనకు ప్రశ్నలో ఏమడిగారు? యాపిల్స్ మరియు ఆరెంజ్ పండ్ల నిష్పత్తి ఎంత? అయితే మనకు తెలుసు కదా, ఏదైనా రెండు సంఖ్యల నిష్పత్తిని మనం ఏ విధంగా రాస్తాము? A:B రాసుకుంటాము. ఇప్పుడు మనకు యాపిల్ పండ్లు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. మరి ఆరెంజ్లు 9 ఉన్నాయి. కాబట్టి మనము 6:9గా దీన్ని మనం రాసుకోవచ్చు. అయితే ఇక్కడ 6 మరియు 9 ఈ రెండు కూడా ఒకే సంఖ్యతో భాగించబడతాయి. ఏ సంఖ్యతో? 3తో భాగించబడతాయి. కాబట్టి దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, 3 రెళ్ళు 6, 3 మూళ్ళు 9 కాబట్టి 2:3గా మనం రాసుకోవచ్చు. దీని అర్థం ఏమిటి అంటే, ప్రతి 2 యాపిల్ పండ్లకు 3 ఆరెంజ్లు ఉన్నాయి అని అర్థం. ఇక్కడ మనకు బొమ్మలో చూసినట్లయితే చూడండి, ప్రతి 2 యాపిల్ పండ్లకు 3 ఆరెంజ్ పండ్లు అనేవి ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు ప్రశ్నలో యాపిల్స్ మరియు ఆరెంజ్ల నిష్పత్తి అడిగారు. ఒకవేళ ఆరెంజ్ మరియు యాపిల్స్ల నిష్పత్తి అడిగినట్లయితే అప్పుడు ఏ విధంగా రాస్తాము? అప్పుడు కూడా మనము A:B రూపంలో రాస్తాము. అయితే ఇక్కడ మనము ముందుగా ఆరెంజ్ పండ్లు ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. మరి యాపిళ్ళు 6 ఉన్నాయి. కాబట్టి 9:6గా దీన్ని మనం రాసుకోవాలి. ఇక్కడ కూడా 9 మరియు 6 రెండు కూడా 3తో భాగించబడతాయి కాబట్టి మరి 3 మూళ్ళు 9, 3 రెళ్ళు 6 కాబట్టి 3:2గా దీన్ని మనం రాసుకోవచ్చు. కాబట్టి ఆరెంజ్ మరియు యాపిల్ పండ్ల నిష్పత్తి అడిగితే 3:2గా మనం చెప్పచ్చు.